మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఎలా యాడ్ చేసుకోవాలి చేసుకోండి. తర్వాత మార్కెట్ ఈ మంత్లో ఒక బాటమ్ అవుట్ అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ బాటమ్ అవుట్లో మీరు నచ్చిన స్టాక్స్ని మీరు మనం ఇచ్చే లెవెల్స్లో మంచి స్టాక్స్ని పిక్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ఒక మంచి ర్యాలీ ఉండబోతుంది. అది ఎందుకంటే మళ్ళీ అప్పుడు బాటంలో కొనలేదు అని ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ మన వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ బాటంలో అంచెల వారీగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా ఎక్కడెక్కడ కొనాలి అని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి దాని ప్రకారం చేయండి. ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ఎంతోమంది. చాలా మొన్నైతే ఒక అతను ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ ఫండ్ రిటైర్ అయిన తర్వాత అతనికి వచ్చిన ఫండ్ని ఎలా చెప్పాలంటే ఒక ఐడియా, ఇది ఒక కన్సల్టెంట్ లేకుండా, ఒక ఐడియా లేకుండా ఆల్మోస్ట్ ఎలా చెప్పాలంటే ఒక 35 lakhs అతనికి రిటైర్మెంట్ ఫండ్ అనేది వచ్చింది. అంటే ఆ ఫండ్ అతను అసలు ఒక ప్లానింగ్ లేకుండా అన్ని సంవత్సరాలు కష్టపడి చేస్తూ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ ఫండ్ని ఒక ప్రాపర్గా యూటిలైజ్ చేయకుండా చూడండి. జనరల్గా నేను కూడా ఒక అడ్వైస్ ఇస్తాను. ఎప్పుడైనా జనరల్గా చాలామంది రిటైర్మెంట్ అవుతున్నారు, రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ ఫండ్ టోటల్ డబ్బులు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. అలా పెట్టకూడదు. మీ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీ స్టాక్ మార్కెట్లో మీరు ఎంత కెపాసిటీ ఉంది అంటే మీ అవసరానికి మీరు డబ్బులు తీసి పక్కన పెట్టేసి మనకి ఈ ఫండ్ మనకి డిలే అయినా పర్వాలేదు, 1 or 2 years, 3 years, 4 years ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఇంత మొత్తం డబ్బులు కాకుండా ఏదో ఒక 25%, 30% మీ క్యాపిటల్ నుంచి ఒక 30%ని డైవర్సిఫికేషన్ చేయండి షేర్ మార్కెట్. టోటల్ ఫండ్ని చేయబాకండి. ఆ డైవర్సిఫికేషన్ చేసిన ఫండ్ కూడా ఒకే స్టాక్ పెట్టబాకండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి, మళ్ళీ నేను వాళ్ళకి ఎన్నో అడ్వైస్లు ఇస్తున్నాను. కాబట్టి ఇలాంటి పనులన్నీ చేయకూడదు. రిటైర్మెంట్ అంటే కొంతమంది సీనియర్ సిటిజన్స్ వితౌట్ నాలెడ్జ్ వాళ్ళు ఎన్నో పనులు చేసేస్తున్నారు. అది కాబట్టి ఇప్పుడు చూడండి, నేను కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా అదే చెప్పాను కదా, మన క్యాపిటల్ని 10 parts చేసి ఈక్వల్గా 10 partsలో 1 part ఒక్కొక్క స్టాక్లో స్టెప్ బై స్టెప్గా చేస్తే రియల్గా ఇట్స్ వెరీ వండర్స్ లాగా ఉంటుంది. ఆ ప్రైస్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. వీ హ్యావ్ టు వెయిట్. సమ్టైమ్స్ వచ్చేస్తుంది, సమ్టైమ్ అలా పైకి వెళ్ళి మళ్ళీ వస్తుంది. అది చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి రామ్కో సిమెంట్. ఇప్పుడు 645 ఉంది. ఇక్కడ ఒక 35% బై చేయండి. చూడండి, రామ్కో సిమెంట్ 640 ఆ రేంజ్లో ఉంది, బై చేయండి. ఇక్కడ 35%. తర్వాత 516, 516 రూపీస్, అక్కడ ఒక 35% బై చేయండి. తర్వాత 318, అక్కడ ఒక 35% బై చేయండి రామ్కో సిమెంట్. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి రామ్కో సిస్టమ్స్. చూడండి, రామ్కో సిస్టమ్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ఆల్మోస్ట్ 278 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ బై చేసుకోవచ్చు 35%. తర్వాత 159 రూపీస్లో అనదర్ 35%. తర్వాత 70 రూపీస్లో అనదర్ 35%.
తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి పాయినియర్ ఎంబ్రాయిడరీ. చూడండి, పాయినియర్ ఎంబ్రాయిడరీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 38 రూపీస్ ఉంది, 37 రూపీస్. ఇక్కడ కొనొద్దు, 26 రూపీస్కి వస్తుంది. అక్కడ ఒక 50% బై చేయండి. తర్వాత అక్కడ బ్రేక్ అయిన తర్వాత సపోజ్ డౌన్ అయిందంటే 10 రూపీస్లో అనదర్ 50% బై చేయండి. తర్వాత ఇప్పుడు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మనం చెప్పున్నాము, ఓన్లీ అంటే రియల్లీ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ స్టాక్ మార్కెట్లో నేను ఎవరిని డిపెండ్ అవ్వకూడదు. నాకై నేను ఒక యార్నింగ్ అనేది చేయాలి వితౌట్ డిపెండెంట్. అంటే మనం ఒక హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్లో August 20 and 21 ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాను. ఈ వర్క్షాప్లో మనము అంటే ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అని మీకై మీరే డిసైడ్ చేసేటట్టు మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము. షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయచ్చు అని. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒక ఇంట్రాడే స్ట్రాటజీ, 2 ఎక్సలెంట్ స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. సీట్స్ కూడా ఇంకో 50% ఉంది, 50% కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. వీటి లాస్ట్ మూమెంట్లో చాలామంది వస్తారు కాబట్టి మనం సీట్స్ అలకేట్ చేయలేము. అందుకని చెప్పి మీరు ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మనం కాంటాక్ట్ చేయండి. ఇట్స్ ఒక పెయిడ్ వర్క్షాప్ ఇది, అదనమాట. తర్వాత ప్రిసిషన్ వైర్ ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు 65 రూపీస్ ఉంది ప్రిసిషన్ వైర్. ఈ స్టాక్ వచ్చి ఇక్కడ ఒక 35% బై చేయండి. తర్వాత 47 రూపీస్లో అనదర్ 35% బై చేయండి. తర్వాత 24 రూపీస్లో అనదర్ 35% బై చేయండి. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి ప్రిన్స్ పైప్. చూడండి, ప్రిన్స్ పైప్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 592 ఉంది, ఇక్కడ బై చేయొద్దు. 440 రూపీస్లో ఒక 35%, తర్వాత 302లో అనదర్ 35%, తర్వాత 150లో అనదర్ 35%. అది చూడండి, ఇప్పుడు మనము రామ్కో సిమెంట్ ఒక స్టాక్ చెప్పాము, తర్వాత రామ్కో సిస్టమ్స్ చెప్పాను, తర్వాత పాయినీర్ ఎంబ్రాయిడరీ, తర్వాత ప్రిసిషన్ వైర్, తర్వాత ప్రిన్స్ పైప్. ఈ 5 స్టాక్స్ చెప్పున్నాను. ఈ 5 స్టాక్స్ మీరు మీ పోర్ట్ఫోలియోలో పర్ఫెక్ట్గా ఎలా దీన్ని అలకేట్ చేసుకోవాలి అనేది ప్లాన్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ఇంకొకటి, మీరు వేరే స్టాక్స్లో ఉంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం అలాంటి పనులన్నీ చేయకూడదు. అది చాలా డిసిప్లైన్గా ఉండాలి. ఎందుకంటే వాటికి టార్గెట్స్ సెపరేట్గా ఉన్నాయి కాబట్టి అవి మీరు ఆల్రెడీ ఉంటారు. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడండి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.